హలో ఎవ్రీవన్, మనకి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఈ సంవత్సరం నుండి న్యూ టెక్స్ట్ బుక్ అనేది మనకి రావడం జరిగింది. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి న్యూ టెక్స్ట్ బుక్ ఎవరెవరు డిజైన్ చేశారు, అధికారుల పేర్లు, అదేవిధంగా రైటర్స్ పేర్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే న్యూ టెక్స్ట్ బుక్స్ రైటర్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అయితే న్యూ టెక్స్ట్ బుక్లో మనకి పాత టెక్స్ట్ బుక్కి కొత్త టెక్స్ట్ బుక్కి, ఓల్డ్ టెక్స్ట్ బుక్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే, ఇక్కడ సెమ్ 1 సెమ్ 2గా విభజించారు. సెమ్ 1లో 7 చాప్టర్స్ ఉంటాయి. వాటిలో పాత దీనిలాగే చాప్టర్ 1 రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. ఇక్కడ సెకండ్ చాప్టర్ ఏమో సమితులకు బదులు, సెట్స్కి బదులు పాలినామియల్స్, బహుపదులు ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ చాప్టర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సేమ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ఇది పాత టెక్స్ట్ బుక్లో ఉన్నదే. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, అది కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది. అదేవిధంగా మనకి అంకశ్రేణులు అని మనకి ఇవ్వడం జరిగింది. ఓన్లీ శ్రేణులు అని ఉండేది, ఇది అంకశ్రేణులుగా ఇక్కడ విభజించడం జరిగింది. అదేవిధంగా ట్రయాంగిల్స్, త్రిభుజాలని ఇచ్చాడు చాప్టర్ 6ని. అలాగే చాప్టర్ 7 అనేది నిరూపక జ్యామితి అని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి 7 చాప్టర్స్ కూడా ఇందులో కొత్తవేమీ కనిపించట్లేదు, అన్నీ పాతవే. కాకపోతే ఈ సెమ్ 1లో సెట్స్ని తీసివేయడం జరిగింది. ఈ విధంగా 7 చాప్టర్లు కూడా మనకి పాత టెక్స్ట్ బుక్లో ఉండేవే, కాకపోతే శ్రేణుల్ని అంకశ్రేణులుగా ఇక్కడ ఓన్లీ మార్చడం జరిగింది, ఇది గమనించగలరు. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో మనకి అలా చాప్టర్ వైజ్ చూసుకున్నట్లయితే అన్నీ మనకి ఓల్డ్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చాలా వరకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా సెమ్ 1 కింద మనకి వస్తాయి. ఈ సెమ్ 1లో ఈ విధంగా మనం ప్రతిదీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్సర్సైజెస్, అలాగే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా సెమిస్టర్ 1లో ఈ 7 చాప్టర్లని బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 7 చాప్టర్లు కూడా మనకి ఆల్రెడీ మనకి 9thలో కొన్ని చాప్టర్స్ మనకి ఇందులో తెలుసుకున్నవే, దానికి కొన్ని రిలేషను మనకి 9th క్లాస్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా దాని డెవలప్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఎక్కువగా సెమిస్టర్ 1లో చూసుకున్నట్లయితే మనకి స్వరూప త్రిభుజాలు అనేవి మనకు ఉండేది. ఆ స్వరూప త్రిభుజాలు 8వ చాప్టర్ కింద ఉండేది, అది ఇక్కడ మనకి ఇందులో సెమిస్టర్ 1లో పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి నిరూపక రేఖాగణిత అదే జ్యామితి అనేది ఆల్రెడీ మనకి చాప్టర్ 7 కింద ఉంది. అయితే ఇక్కడ చేసింది ఏమిటంటే సమితులు తీసేసి త్రిభుజాలన్నీ పెట్టడం జరిగింది. అది మళ్ళీ మనకి ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా సేమే ఉంటుంది. ఈ త్రిభుజాల్లో ఈ విధంగా ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టుగా మనకి అన్నీ కూడా మనకి కలర్ఫుల్గా ఈసారి మంచి చక్కగా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది సెమిస్టర్ 1కి సంబంధించినటువంటి చాప్టర్స్ అండ్ దానిలో ఉండేటటువంటి ఎక్సర్సైజెస్, ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ చూపించడం జరిగింది. వాటిని ఒకసారి చూసుకున్నట్లయితే ఏమిటి ఉన్నాయనేది ఒకసారి మనం ఈ వీడియో ద్వారా చూడవచ్చు. టెక్స్ట్ బుక్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం చూడవచ్చు. ఇది సెమిస్టర్ 1కి సంబంధించి. తర్వాత దీనికి సంబంధించినటువంటి అనుబంధం కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా ఎక్సర్సైజెస్ అన్నీ అయిపోయాక 7 చాప్టర్స్ అయిపోయిన తర్వాతను మనకి ప్రూఫ్స్ అని మళ్ళీ ఉంటాయి. ఆ ప్రూఫ్స్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ గణితంలో నమూనాలో ప్రూఫ్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వాటిని ఇవ్వడం జరిగింది. దీని తర్వాతను సెమిస్టర్ 2 అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు సెమిస్టర్ 2 అంటే ఏమిటనేది మనం చూద్దాం. సెమిస్టర్ 2లో మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఏమిటనేది మనం చూసినట్లయితే సెమిస్టర్ 2లో
మనకి జాగ్రత్తగా మనం చూడండి. ఇందులో కూడా మనకి సేమ్ పాతవే, కాకపోతే కొన్ని త్రికోణమితి పరిచయము, ట్రిగనామెట్రీ అండ్ అప్లికేషన్స్ కూడా ఉంది 9th చాప్టర్. సర్కిల్స్ అనేవి 10th చాప్టర్ కింద ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే సర్కిల్కి సంబంధించిన వైశాల్యాలు, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ ఆఫ్ సర్కిల్ అనమాట, వృత్తాలకు సంబంధించి. అలాగే 12th చాప్టర్ కింద ఉపరితల వైశాల్యాలని ఇవ్వడం జరిగింది. మనకి మెన్సురేషన్ ఉంది కదా, దానికి సంబంధించింది. ఘనపరిమాణాలు అంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. అలాగే సాంఖ్యక శాస్త్రం, స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది 13th చాప్టర్. అలాగే 14th చాప్టర్ కింద సంభావ్యత ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నవే. మనకి ఇక్కడ చేసిందంతా కూడా ఓన్లీ సెట్స్ని మాత్రమే తీయడం జరిగింది. దాని ప్లేస్లో కొద్దిగా రేఖాగణితాన్ని పెంచడం జరిగింది. ఇక్కడ వృత్తాలు అనేది ఒక చాప్టరు, వృత్తాలకు సంబంధించిన వైశాల్యాల్లో ఒక చాప్టర్ కింద తీసుకోవడం జరిగింది. ఈ విధంగా 8th చాప్టర్ ఇక్కడ తీసుకున్నట్లయితే త్రికోణమితి పరిచయం మనకి ఆల్రెడీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న విధంగానే అన్నీ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా త్రికోణమితికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ 8.1. అలాగే చూడండి, ఇందులో ప్రాబ్లమ్స్ 8.2, దీనిలో ఉండే ప్రాబ్లమ్స్. అలాగే ఎగ్జాంపుల్స్ 8.3, దీనిలో ఉండే ప్రాబ్లమ్స్. ఈ విధంగా 3 ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగింది. తర్వాతను 9th చాప్టర్కి వెళ్ళాడు. ఇందులో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ మనకు ఆల్రెడీ ఉన్నదే. వర్ధ కోణం, నిమ్న కోణం, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎత్తులు దూరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ 8.1. అలాగే 8.2, అలాగే 8.2లో ప్రాబ్లమ్స్. అలాగే 10th చాప్టర్ వృత్తాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇక్కడ 10.1 ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత అలా చూసుకున్నట్లయితే 10.2 ఎక్సర్సైజ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇందులో. దీంతో అది అయింది. తర్వాత 11th చాప్టర్ వృత్తాలకు సంబంధించిన వైశాల్యాలు, వీటికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది 11.1. అదేవిధంగా 11.1 అయిపోయిన తర్వాత ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత 12th చాప్టర్ మనకి మెన్సురేషన్, స్తూపము, గోళము, శంకువు, అలాగే క్యూబాయిడ్, సిలిండర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి సెమిస్ట్రీ 2లో కనిపిస్తున్నాయి. ఇది మనకి చాప్టర్ మనకి 12 కింద మనకి కనిపిస్తుంది. ఈ విధంగా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. తర్వాత స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రం, ఇక్కడ కూడా అంతే. మీను, అలాగే అంటే అంకగణిత మధ్యమం, అలాగే దాన్ని సగటు అంటాము. తర్వాత మోడ్, బాహుళకము, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్స్. అలాగే మీడియన్ అంటే 13.1 అయితే సరాసరి గురించి, అర్థమెటిక్ మీన్ అంటే ఏఎం గురించి ఇవ్వడం జరిగింది, సగటు గురించి ప్రాబ్లమ్స్. అలాగే 13.2 తీసుకుంటే బాహుళకం సంబంధించి, మోడ్కి సంబంధించిన ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి 13.2లో. అలాగే 13.3 తీసుకున్నట్లయితే మనకి మీడియన్, మధ్యగతంకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి 13.3లో మనకి కనిపిస్తాయి. ఈ విధంగా సాంఖ్యక శాస్త్రం సంబంధించి మీను, మోడు, మీడియన్ సంబంధించినటువంటి ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి ఈ విధంగా. తర్వాత ఎడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలాగే 14th చాప్టర్ తీసుకుంటే ప్రాబబిలిటీ, సంభావ్యత గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో కూడా ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి ఎక్సర్సైజ్. అలాగే ఎక్సర్సైజ్ 14.1 అదేవిధంగా మనకు కనిపించడం జరిగింది. ఇది తర్వాత గణిత నమూనాలు, తర్వాత ఎడిషనల్గా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా
ఓల్డ్ టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్ డిఫరెన్స్ తెలుసుకున్నారు. థ్యాంక్ యూ.